ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 13వ రోజు, మార్చి 4వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిల్వ వాక్య వాగ్దానం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మోషే చేత మందసము వేయించిన దేవుడు అది శుద్ధీకరించబడడానికి గొర్రెపిల్ల, కోడి దూడల రక్తంతో ప్రోక్షణ చేసి శుద్ధీకరించడం అనేది నిబంధనగా చెప్పాను. అప్పుడే అవి పరిశుద్ధపరచబడేవి. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనుషు కుమారుడిగా వచ్చిన తర్వాత తండ్రి తన కుమారుని అర్పించి సిలువలో ఆయన చిందించిన రక్తంతో మన పాపమును క్షమాపణ కొరకు మనపై ప్రోక్షణ చేసి పాప క్షమాపణ గావించినారు. ఆయన రక్తముచే కడగబడిన వారముగా ఈ శిల్వ ధ్యానములలో నడుచుచు మన శ్రమలలో విజయం పొందుదుంగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని శుద్ధీకరించడానికి నీ రక్తమును చిందించి పాపక్షమాపణ చేయుచున్న శిల్వనాథుడైన మా క్రీస్తు ప్రభువ, మాకై గొర్రెపిల్లగా నీ రక్తమును చిందించి మా జీవితములను శుద్ధీకరిస్తున్నందుకు వందనములు తెలియజేస్తున్నాం. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింపచేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిలువలో రక్తము చిందించిన యేసుక్రీస్తు నామమున రక్త ప్రోక్షణతో మనకు అన్నింట విడుదల దయచేసి ఆనంద తైలంతో అభిషేకించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాలు. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. కల్వరి మెట్టకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో అల్లదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలం.